ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చ్ 18 బుధవారం రోజున అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. ఈ యొక్క సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈరోజు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరి జీవితంలో ఎలాంటి పెద్ద మలుపు రాబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహస్థితులు మీకు ఏ విధంగా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మార్చి 18 బుధవారం రోజున అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీకు కీలకమైన నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చే విధంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజున గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తి చూసినట్లు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు సాధారణంగా విశ్వాసంతో, ఉదారంగా మరియు సృజనాత్మకంగా ఉంటారు. వారు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు తమ యొక్క ఉత్సాహంతో ఇతరులను ఆకర్షిస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు దృఢ సంకల్ప స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ స్వభావం వీరిని విజయం సాధించడానికి సహాయపడుతుంది. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు వీరికి అహంకారం, మొండితనం కొన్నిసార్లు సంబంధాలు విడిపోయే విధంగా ఉంటాయి. ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి మొండితనం అయితే అధికంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు శక్తివంతమైన, ఉత్తేజితమైన రాశి ఈ యొక్క రాశి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. తమ లక్ష్యాలను సాధించుకోవటానికి వీరు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు, సమాజంలో గౌరవాన్ని కోరుకుంటారు, నాయకత్వ లక్షణాలను వీరు అధికంగా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఎవరిని కించపరచరు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా ధైర్యవంతులు, ఆకర్షణీయమైన రూపాన్ని వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు బాధ్యతలు తీసుకోవడంలో, ఇతరులను ప్రేరేపించడంలో
ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా దయాగుణం కలిగి ఉంటారు. తమ స్నేహితులు తమ యొక్క కుటుంబ సభ్యుల పట్ల అత్యంత నమ్మకంగా ఆప్యాయంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. కష్టపడి పనిచేసి ఉన్నత లక్ష్యాలను సాధిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు వీరు ఎల్లప్పుడూ వెలుగులో ఉండాలని కోరుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే జాలి గుణాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. కానీ కొంతమంది వ్యక్తులు ఏంటంటే వీరిని అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు, వీరి యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తుల వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. వారి యొక్క అవసరాలకు వీరిని వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు కొంతమందిని నమ్మడం వల్లనే వీరి జీవితంలో అనేక కష్టాలను, అనేక బాధలను ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు అందరూ నా వాళ్ళే అని అందరికీ సహాయం చేస్తారు. తమకున్న దాంట్లో సహాయం చేస్తారు. లేకపోయినా కానీ అప్పు చేసి అయినా వీరు సహాయం చేస్తూ ఉంటారు. కానీ అందరూ వీరిని గుడ్డిగా మోసం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే మార్చి 18 బుధవారం రోజున అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా సింహ రాశి వారు అప్పుల బాధలను ఎక్కువగా మోస్తూ వస్తున్నారు. ఈ యొక్క సింహ రాశి వారికి అయితే మీ యొక్క కష్టానికి ఏ రోజు ప్రతిఫలం అనేది లభించట్లేదు. అలాగే గత కొంతకాలంగా మీ యొక్క ముఖ్యమైన పనులలో కూడా ఆటంకాలు వస్తున్నాయి. మీరు చేసిన ప్రతి పనిలో పొరపాట్లే కానీ ఫలితం అనేది దక్కట్లేదు అని చెప్పుకోవచ్చు. సమస్యల సుడిగుండంలో మీరు చుట్టుముట్టుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజున ముఖ్యంగా అయితే ఈ యొక్క సింహ రాశి వారికి అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఎవరికైనా మీరు డబ్బు చెల్లించవలసిన అవసరం అనేది ఈ రోజున ఉంటుంది. రుణాలు ఉన్నాయా అవన్నీ కూడా మళ్ళీ మిమ్మల్ని తిరిగి వారు అడగడం కావచ్చు. అనుకున్న పనుల్లో మరికొన్ని ఆటంకాలు కలగవచ్చు. మీ జీవితంలో వ్యాపార రంగంలో ఉన్నవారికి ఒక పెద్ద ఆర్డర్ కూడా ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం ఈ రోజున అంతంత మాత్రమే అందుతుంది. ముఖ్యంగా ఈ రోజున అయితే మీరు గతంలో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్లు అయితే ఈ సమయంలో వారు తిరిగి ఇవ్వమని మిమ్మల్ని అడగడం, మిమ్మల్ని కోర్సు చేయడం వంటి పరిస్థితులు అయితే మీకు ఎదురు కాబోతున్నాయి. వారి వల్ల ఒక మాట పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్త వహించండి. ఈ సమయంలో అయితే మీకు ఇలాంటి ఒక పెద్ద సమస్య వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా సరే మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మెల్లిగా నిదానంగా మాట్లాడండి. ఈరోజు అయితే మీకు కొన్ని పనులలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ముఖ్యంగా ఈరోజు మీకు పరీక్షా సమయం అని చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగంలో ఈ సమయంలో కెరియర్లో మీకు పని భారం ఎక్కువగా ఉంటుంది. మీ కష్టానికి గుర్తింపు అయితే ఈ సమయంలో లభిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా విశ్రాంతి మీకు లేకపోవచ్చు. కాబట్టి జాగ్రత్త. ఈరోజు ఆర్థిక స్థితి చూసుకుంటే అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ప్రయత్నాలలో మీకు శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితం తక్కువగా ఉంటుంది. ఈ రోజున అయితే కుటుంబంలో ఆరోగ్యంలో మీ యొక్క జీవిత భాగస్వామితో సఖ్యత లోపించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో కూడా మీకు అజాగ్రత్త పనికిరాదు. ఒత్తిడి వల్ల శారీరక రుగ్మతలు కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. వ్యాపారంలో కూడా ఈరోజు మీరు ఆశించిన లాభాలను మీరు పొందకపోవచ్చు. కానీ ఈ సమయంలో అయితే ఒక దూరపు బంధువు నుండి ఈరోజు
రోజున అయితే ఒక శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీ జీవితానికి సంబంధించి కావచ్చు, అది మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, ఒక దూరపు బంధువు ద్వారా ఒక శుభవార్త వింటారు. ఆ శుభవార్త మిమ్మల్ని ఎంతో ఆనందానికి గురి చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున కుటుంబ పరంగా కూడా మీ ఇంట్లో చిన్నపాటి విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ముఖ్యంగా ఈరోజు అయితే మీకు పరీక్ష సమయం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో అయితే వీసా లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజున మీరు కష్టపడితేనే రేపటి రోజున అయితే మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ సమయంలో చిన్న చిన్న అపార్థాలు తలెత్తవచ్చు. జాగ్రత్త. ఈ రోజున మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు మీరు మౌనంగా ఉండడమే మేలు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున అయితే గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే నిత్యం హనుమాన్ చాలీసా పఠించుకోండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.